ఏంటంటే ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా? మనం కూడా తమిళోళ్ళే కదా. చెప్పడరా నేను తమిళోడిని, నేను తెలుగుని. రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా. రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను, నేను జపాన్ ఉన్నా. ఆంధ్రానా అంటే కాదన్నా. అవునరా, హైదరాబాద్ అంటే తెలంగాణ. జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినావు. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా, నేను ఎప్పుడు వైపునే చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసే అర్థం కదా, నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా? నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేసి ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు ఎల్ కార్తీక కూర్చో. కేశవుల కూతురు ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. తాత పుట్టినరోజు జంతు బలి కాదు, నరబలి కోరుతాండ. పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా. హలో. ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్ గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపల తీసుకుపోండి. ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నాన్ తమిళప్పా, నాన్ తమిళప్పా. కట్టప్పే తెప్పేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే? వాడిని ఇంట ఆడబిడ్డనని నన్ను తిట్టినాడు. ఎవరిదే? ఏందా తిండి చెప్పర్లారిలా ఉన్నావు. తిండి తగ్గించా. నోటి తోల. ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుంగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేస్తా. వాటర్లో పెట్టిమంటారా? ఒరే ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా, కదలాకు.
కరెంట్ పెడతాడు. ఓరి వీళ్ళకి ఎమోషన్ లో కరెంట్ పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామ్ అయిపోండి, మేము కామ్కి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. ఏంట్రా వాళ్ళదేనా పేనవా? మంద కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు ఆగరా. ఏయ్, ఏంట్రా ఆగేదే? నీ చేత కాకపోతే చెప్పు, నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇద్దో నీ కొందరే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పెట్టేచ్చా పెట్టేచ్చా పెట్టేచ్చానా పెట్టేచ్చా. కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంట్ పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా వచ్చావేరా? ఇప్పుడేరా నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండానే చచ్చిపోతానో ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు? అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అని అడిగినప్పుడు ఏ కార్తీక్ అని అడగాలి కదరా. తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదన్నా సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారనుకోని ఆ ఎమ్మి డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు అని ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగినా ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డు కుర్రానే, గుడుకులు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండి. నీ రోజులు ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్ లో తెలుగు వాళ్ళతో మాడతా కనిపించాడు రా, అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా? అయింది తెలుగు పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డ లోడ తీసి గొర్రెం తిప్పి ఊరంతా తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, మీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? అన్నా నన్ను క్షమించన్నా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా, ఇంకెవరు మాట్లాడి చంపేస్తానన్నా. ఈ ఒక్కసారికి నాకు క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వెందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు, పట్టుకోలే. నా జోలికొచ్చిండు, సిక్కలే. నా ఇంటికొచ్చిండు, ఏం పీకలే. ఇంకెందుకురా మీ మంద నా పక్క నుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది, అన్నలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుతామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడు అంటుండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట.
మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సోను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా? పోనీ చదువన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో చూసిన వాళ్ళందరూ మన మొక్కాన థూ అని ఊచ్చారు. కార్తిక, కార్తిక, అబ్బా నిన్న ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్ప, ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగు ముంజి. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకో కాలేజ్ కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానో తెలుసా? మీకు తెలుసా, ఫుల్ క్లాస్ నా కోసం క్లాప్స్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడు. నా మీద నమ్మకం ఉంది, ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వేరే ముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లే అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీఈ్ ద క్లాస్ టాపర్. ఇదే నా బిడ్డ అంటే. నీ కాలేజీకి పోమా. సరే, రై సామే. కోడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి చిప. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఊరే నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పాము అంటే పాము మింగేత్తది. ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడి చంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురా నేను చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా. సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాకుండా ఆ నెవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండవు. నువ్వెవరూ తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా. మనం కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడుగా వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. అది జన్మలో జరగని పని. రే సత్య, తెలుగు ఎందుకు రూమ్ లో పెట్టుకున్నావు? నా తప్పేం లేదు స్వామి, మొత్తం వాడి నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలా ఉండవు. సరే గాని ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు క్యాసులు ఒకటైతే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా?
ఏడా ఎందుకు బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళ తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కండ్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరమొత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమమైందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. పిలిచి పిల్లనిస్తానంటే పగోని కూతుర్ని ప్రేమిస్తుంటానని చెప్తావా? సార్ మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇద్దిరా ప్లాన్ అంటే. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం ఇడిసేయ్. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా. ఆ పిల్ల నీదే.